చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది కాపు నేతలు, అప్పటి వరకు రాజకీయాల్లో లేని కాపులు చాలామంది ఆ పార్టీలో చేరారు. చిరంజీవి గారిని నమ్ముకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది వేరే వేరే పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు చిరంజీవిని అభిమానించి ఆయనతో పాటు వచ్చారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని ప్రకటన చేసిన రోజున గాదే వెంకటరెడ్డి గారు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. ఏ రకంగా? ఆర్థికంగానా? 2009 దాకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ చాలా దుర్మార్గాలు, మా నియోజకవర్గంలో ముఖ్యంగా కాపులకు సంబంధించి రాజ్యాధికారం కోసం ఒక రకమైనటువంటి ఉద్యమం నడుస్తూ ఉండింది. కులం అని మాట్లాడితే మనల్ని రాజశేఖర రెడ్డి అణగదొక్కేస్తాడు అనేటువంటి ఒక భయంతో కాపులు రిజర్వేషన్ అనేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడారు. చిరంజీవి గారు తన వెంట ఉన్న కాపుల్ని మభ్యపెట్టి మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఆ రోజు సోనియా గాంధీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడాడు తప్ప కాపుల ఉద్యమం గురించి అసలు దీని గురించి చర్చే జరగలేదండి. కాపుల కోసం కమిషన్ వేసామని అంటున్నారు. కమిషన్ ఏం చెప్తోంది? కాపుల కోసం కాదు అని అంటుంది. కాదండి, ఎట్లా సమర్థించుకుంటారు మీరు? కాపు ఓటు బ్యాంకు జారిపోతుందన్న భయంతో ముద్రగడ పద్మనాభం గారి పాదయాత్రకి అనుమతి ఇవ్వటం లేదు అన్నటువంటిది ఆరోపణ. ఒకటి, కాపులు ఇబ్బంది పడుతున్నారని మనం అంత ఉద్యమం చేసేటప్పుడు మనం చేసే పని వల్ల ఇన్ని వేల మంది బజార్ను పడుతున్నారు, వాళ్ళతో ఇన్ని వేల మంది తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఆలోచన శక్తి ఉండాల్సిన అవసరం లేదా? కానీ వాస్తవానికి ఆ హింసాకాండలో ఏ ఒక్క కాపు సోదరుడు పాల్గొనాలి. దాని వెనక్కున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నియోజకవర్గానికి ఏమి నిధులు వస్తున్నాయి, ఏమి అవసరాలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ ప్రణాళికలు మొత్తం ఎమ్మెల్యేకి తెలిసి జరగాల, ఎమ్మెల్సీకి తెలిసి జరగాల? ఎమ్మెల్యేగా ఆయనకి బాధ్యత ఉంది, ఎమ్మెల్సీగా నాకు బాధ్యత ఉంది. అంటే అధికారులందరూ వచ్చి మీ దగ్గర చెప్తూ ఉంటే ఇక ఆయన ఏం చెప్తాడు? ఆయనకి ఏం తెలుస్తుంది? మేము చేసే ప్రతి పని వల్ల మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి మంచి పేరు రావాలి, అది మేము కోరుకుంటాం. ఆయన ఏం కోరుకుంటాడు? చేసే ప్రతి పని వల్ల పబ్లిక్లో నెగిటివ్ రావాలని కోరుకుంటాడు. అన్నం సతీష్ నాయకుడి నుంచి అధికారంలోకి వచ్చాక అహంకారం పెరిగింది అని అంటున్నారు. అన్ని స్థాయిలో నేను చూసిన వ్యక్తిని, ఏ స్థాయి కూడా నాకు కొత్త కాదు. సతీష్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ మొన్న ప్లేనరీలోనే సమరసంఘం ఊదేశాడు కురుక్షేత్రానికి. రాబోయేది కురుక్షేత్రం అట. కాపు సోదరులందరూ మా వైపు వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న కాపుల్ని అణిచివేయాలనేటువంటిదే తండ్రి దగ్గర నుంచి ఈరోజు కొడుకు వరకు కూడా. చివరిగా పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనుకుంటాం? చిరంజీవిని మీరు దగ్గరగా చూశారు. జనసేన 2019లో పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో దిగబోతోంది. ఒక సందర్భానికి సంబంధించి ఏదైనా లోపాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే ఇష్యూ బేస్డ్గా ఎత్తి చూపడంలో తప్పులేదు. కానీ కాల్చేయండి, చంపేయండి, నరికేయండి, ఆయన మాట్లాడిన భాష వల్ల జనంలో ఒక రకమైనటువంటి అసహ్యభావం వచ్చేసింది. అరే మీన ఏం మనిషి, ఆయన వయసు ఎంత, ఇతని వయసు ఎంత, తండ్రి వయసు ఉన్న వ్యక్తిని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని నడి రోడ్డు మీద కాల్ చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నా పేరు అన్నం సతీష్ ప్రభాకర్, ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ గుంటూరు డిస్ట్రిక్ట్, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. ఇప్పటివరకు ఐ డ్రీమ్స్ ద్వారా మరి రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా నా యొక్క అభిప్రాయాల్ని మరి ఐ డ్రీమ్స్ ప్రతినిధితో పంచుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు కూడా తిలకించి మీ యొక్క అభిప్రాయాల్ని షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.